Hello everyone, welcome back to our channel. I am Pratyusha. You're watching Graceful Glory Girl. సో ఈరోజు వీడియోలో మనము మన ఓల్డ్ శారీస్ని ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లో ఉండే డిజైనర్ గౌన్స్గా ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో కొన్ని ఐడియాస్ చూద్దాము. సో ఇవన్నీ నా కజిన్ సిస్టర్ ఓల్డ్ శారీస్ అనమాట. సో అవంతా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లో ఉండే లాంగ్ గౌన్స్ లాగా డిజైన్ చేసి స్టిచ్ చేశారు. ఇవన్నీ తనే స్టిచ్ చేశారనమాట. సో వితౌట్ ఎనీ లెట్స్ గెట్ స్టార్టెడ్. కమింగ్ టు ద ఫస్ట్ డ్రెస్ అండి, అదే లాంగ్ గౌన్. సో ఇది వచ్చి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్. సో చాలా మందికి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఫేవరెట్ ఉంటుంది కదా. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ కాంబినేషన్ అనమాట అది. సో ఇదైతే ఆల్రెడీ మనకి నెట్ క్లాత్ అనమాట. సో దాని మీద మనకి ప్రింటింగ్ వచ్చింది అండ్ బార్డర్ వచ్చింది. సో ఎలిగెంట్గా ఉంటుంది ఆటోమేటిక్గా లుక్ అనేది. సో మొత్తం నెట్ క్లాత్ అండ్ పైన వచ్చేసరికి బెనారస్ క్లాత్ ఉంటుంది కదా రెడ్ కలర్ది. సో అది విత్ గోల్డ్ ప్రింటింగ్ అనమాట. సో ఆ క్లాత్ చూస్ చేసుకొని స్టిచ్ చేశారు. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి 3/4 కన్నా ఎల్బో హ్యాండ్స్ వస్తాయి కదండి. సో అవన్నమాట. అండ్ మనం ఏదైతే పైన బార్డర్ తీసుకున్నామో బాటమ్కి, సో దాన్ని మనం బార్డర్గా స్టిచ్ చేసుకున్నాము హ్యాండ్స్కి. సో అప్పుడు కొంచెం లుక్ అనేది బాగుంటుంది డిఫరెంట్గా. సో ఇలా అయితే వస్తుంది. అండ్ మీరు కావాలంటే పైన బ్లాక్ కలర్ క్లాత్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే వస్తుంది. అండ్ కింద బార్డర్ అనేది మనకి ఎలిగెంట్ అవుతుంది అనమాట. సో ఇదైతే లాంగ్ ఫ్రాక్గా వస్తుంది, మనకి ఫుల్గా వస్తుంది. అండ్ ఇది అప్పుడు ఓల్డ్ మోడల్ కదండి. సో మనకి స్టోన్స్ తలుకులు అంతా వస్తున్నాయి కదా. సో అది ఇప్పుడు చూడండి ఎంత డిజైనర్ లుక్ మారిపోయిందో. సో ఆ ప్రింటింగ్ అనేది చాలా ఎలిగెంట్గా మనకు ఉంటుంది అనమాట. అండ్ పార్టీ వేర్కి సో అంతా కూడా బాగుంటుంది. సో బ్యాక్ సైడ్కి వచ్చేసరికి సేమ్ అదే ముందు ఎలా అయితే ప్రింటింగ్ వచ్చిందో అలానే వస్తుంది. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసరికి రౌండ్ నెక్ అనమాట. సో అది బాటిల్ మనకి ఉంటుంది కదండి కుందన్ షేప్ టైపు. సో అది తీసుకున్నారు. అండ్ అక్కడ ఒక హుక్ పెట్టారనమాట. సో దానికి ఒక స్టోన్ కూడా ఫిక్స్ చేశారు. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసరికి కొంచెం డీప్గా పెట్టి రౌండ్ నెక్ పెట్టారు. అక్కడ ఒక బటన్ కూడా పెట్టారు. సో ఇలా అయితే ఉందండి. అండ్ ఆ బ్యాక్ సైడ్ కూడా మనకి ముందు ఏదైతే బెనారస్ క్లాత్ తీసుకున్నామో అదే వస్తుంది అనమాట బ్యాక్ కూడా. సో ఇలా ప్లెయిన్ నెట్ అండ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం అదే డిజైన్ వస్తుంది. ఒక నెక్ దగ్గర మాత్రమే డిఫరెన్స్ వస్తుంది. సో ఓల్డ్ శారీస్ని ఇలా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అయితే రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద గ్రీన్ అండ్ పింక్. సో ఇవన్నీ మనకి ఆల్మోస్ట్ అన్ని మంచి కలర్ కాంబినేషన్ అనమాట. సో ఇదైతే చూడండి గ్రీన్ కలర్ దాని మీద సిల్వర్ డిజైన్ వచ్చింది. సో ఇప్పుడు మనకి సిల్వర్ డిజైన్ అనేది చాలా ట్రెండ్లో ఉంది కదా. సో కింద బార్డర్ వచ్చింది అండ్ పైన క్లాత్కి వచ్చేసరికి సిల్వర్గా ఉంది. ఇది మనకి బయటకి బాగా కనిపించకపోయినా బట్ షైనీగా ఉంటుందన్నమాట ఆ సిల్వర్ కలర్ డిజైన్ అనేది. సో ఇలా ప్లెయిన్గా వస్తుంది. అండ్ ఇది కూడా లాంగ్గానే వస్తుందండి, బట్ ఫుట్ వరకు వస్తుంది అనమాట. కింద మరీ ఫ్లోరల్ లా కాకుండా సో ఫుట్ వరకు వస్తుంది. అండ్ పైన వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్, గ్రీన్ అండ్ పింక్ పర్ఫెక్ట్ కాంబినేషన్ కదా. సో అలా తీసుకున్నారు. అండ్ పైన నెక్ వచ్చేసరికి నార్మల్ రౌండ్ నెక్ పెట్టారు అండ్ బటన్స్ ఇచ్చారు. అండ్ హ్యాండ్స్ వచ్చి 3/4 ఇచ్చారు. సో కింద మనకి ఏదైతే బార్డర్ వచ్చిందో అదే హ్యాండ్స్ దగ్గర ఇచ్చారనమాట. అండ్ ముందు ఫ్రంట్ పార్ట్లో వచ్చి బటన్స్ లాగా స్టిచ్ చేశారు. సో కింద గ్రీన్ కలర్ కదండి, అందుకని పింక్ మీద గ్రీన్ కలర్ బాల్స్ లాగా ఇచ్చారనమాట. సో అది మనకి బాగా ఎలివేట్ అవుతుంది అప్పుడు, ఎందుకంటే పైనంతా ప్లెయిన్గా ఉంది కదా. సో ఆ బటన్స్ ఇచ్చామంటే ట్రెండింగ్గా ఉంటుంది. సో ఇలా అయితే వస్తుంది ప్లెయిన్గా. కింద బార్డర్ కూడా మనకి పింక్ షేడ్ అనేది అండ్ సిల్వర్ షేడ్ అనేది కలిసింది కాబట్టి సో చాలా ఎలిగెంట్గా ఉంటుందండి లుక్. మీరు ప్లెయిన్ చున్నీ అయినా వేసుకోవచ్చు ఆర్ గ్రాండ్ చున్నీ అయినా వేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఫంక్షన్స్ కానీ ఏదైనా. అండ్ బ్యాక్ సైడ్కి వచ్చేసరికి సేమ్ కింద ఏదైతే ఉందో అదే వస్తుంది. అండ్ మొత్తం క్లాత్ అంతా సేమే అనమాట. సో బ్యాక్ సైడ్ మనకి నెక్ కొంచెం డీప్గా ఇచ్చి థ్రెడ్స్ ఇచ్చారు అండ్ ట్యాంగిల్స్ లాగా ఇచ్చారు. అండ్ మొత్తం 3/4 హ్యాండ్స్, అంటే 3/4 హ్యాండ్స్ అంటే అలా కాదు, ఎల్బో వరకు వస్తుంది అనమాట. సో మనకి బార్డర్ అనేది మనకి పింక్ వచ్చింది కాబట్టి బాగా ఎలిగెంట్ అయిందనమాట. అండ్ పైన పైపింగ్ ఇచ్చారు. సో లైట్గా థిన్గా ఉండేలాగా పైపింగ్ ఇచ్చారు. సో చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చి మనకి ప్యూర్ కాటన్ కాదు అండ్ సిల్క్ కూడా కాదండి, డిఫరెంట్గా ఉంటుంది. పైన వచ్చేసరికి పట్టు క్లాత్ తీసుకున్నారు పింక్ది. అండ్ కిందంతా మాత్రం కాటన్ కాదు సిల్క్ కాదు, రెండు మిక్స్డ్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ద డార్క్ పింక్ అండ్ డార్క్ గ్రీన్ కలర్. సో ఇది వచ్చి మనకి పైట దగ్గర వస్తుంది కదండి. సో ఆ బార్డర్ తీసి మనకి ఇలా వేశారు, ఎందుకంటే ప్లెయిన్గా వచ్చిందనమాట శారీ మొత్తం. సో అలా వేశారు. అండ్ శారీ దానికి క్లాత్కే మనకి చెక్స్ లాగా వచ్చిందనమాట. సో పైన వచ్చేసరికి డార్క్ గ్రీన్లో పట్టు క్లాత్ తీసుకొని విత్ గోల్డ్ తోటి ఆల్రెడీ ఇన్బిల్డ్గా వచ్చిన డిజైన్ తోటి స్టిచ్ చేశారనమాట. సో ఇది కూడా ఎల్బో హ్యాండ్స్ తీసుకున్నారు అండ్ రౌండ్ నెక్కే అండి. సో జస్ట్ పైపింగ్ సింపుల్గా ఇచ్చారు థిన్గా. సో మనకి కావాలంటే హ్యాండ్స్ దగ్గర కూడా బార్డర్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో ప్లెయిన్గా ఉన్నట్టు కాకపోయినా మీరు కావాలంటే బార్డర్ ఇవ్వచ్చు, బట్ ఇలా కూడా కొన్ని డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుంది.
సో ఇలా మొత్తం ప్లెయిన్గా వస్తుంది అండ్ కింద బార్డర్ అండ్ పైన బాటమ్ ఎలిగెంట్గా ఉంటుందన్నమాట. సో అది ఇప్పుడు మామూలుగా ట్రెండ్ కదా, సో ప్లెయిన్గా రావడం అండ్ పైన డిజైనర్ రావడం. సో ఇప్పుడు మనకి లేటెస్ట్ కలెక్షన్స్ వచ్చేదంతా పైనంతా గ్రాండ్గా అండ్ కిందంతా ప్లెయిన్గా వస్తున్నాయి కదా, సో అలాంటి మోడల్లో స్టిచ్ చేశారనమాట ఇదైతే. సో చాలా ఎలిగెంట్గా ఉంటుంది. సో గ్రాండ్గా ఉండే చున్నీతోటి పేరప్ చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట, ఫంక్షన్స్ కానీ టెంపుల్స్ కానీ ఏదైనా. కమింగ్ టు ద ఆరెంజ్ వన్. సో ఇది వచ్చి బార్డర్ వచ్చి ప్లెయిన్గా వచ్చింది అండ్ పైన వచ్చేసరికి కొంచెం ప్రింటెడ్తోనే వచ్చిందనమాట. ఇది వచ్చి ప్యూర్ సిల్క్ అండి. సో సిల్క్ క్లాత్ అండ్ ఆల్రెడీ ఇన్బిల్ట్ డిజైన్ అనమాట. చాలా ప్లెయిన్గా ఉంటుంది. మనం డైలీ వేర్ కానీ సో కాలేజ్ ఆఫీస్ గోయింగ్ స్టూడెంట్స్ కూడా మనం ఇది ప్రిఫర్ చేయొచ్చు. సో ఇది వచ్చేసరికి మనకి చున్నీ దగ్గర బార్డర్ వస్తుంది కదండి పైట దగ్గర, సో అది బాటమ్ టాప్ పార్ట్కి ఇచ్చారు అండ్ కింద వచ్చేసరికి ప్లెయిన్గా వస్తుంది అనమాట. పైనంతా వచ్చేసరికి డార్క్ ఆరెంజ్ అండ్ కింద బార్డర్ మాత్రం లైట్ ఆరెంజ్ వచ్చిందనమాట. సో అదే దాంతో మనకి థ్రెడ్ స్టిచ్ చేసుకుంటాం కదా, సో కింద వచ్చిన లైట్ ఆరెంజ్ తోటే థ్రెడ్స్ కూడా స్టిచ్ చేసి అండ్ ట్యాంగిల్స్ ఇచ్చారు. సో ఇది వచ్చి మనకి కొంచెం ఇక్కంత బాండ్లో అనిపిస్తుందండి అండ్ డీప్ నెక్ ఇచ్చారు. సో బాగుంటుందన్నమాట. సో మీరు కూడా మీ దగ్గర ఉండే ఓల్డ్ శారీస్ని ఇలా ఇప్పుడు లేటెస్ట్గా ఉండే ట్రెండింగ్లో ఉండే డిజైనర్ గౌన్స్ లాగా స్టిచ్ చేయించుకోండి. అంటే మన దగ్గర ఆల్రెడీ ఓల్డ్ శారీస్ ఉంటాయి కదా, సో అవి ఏం చేయాలో అర్థం కాకపోతే ఇలా డిజైన్ చేయించుకోవచ్చు అనమాట. సో చాలా ఎలిగెంట్గా ఉంటుంది అండ్ ఇప్పుడు ట్రెండింగ్ కదా, సో ఓల్డ్ శారీస్ నుంచి లేటెస్ట్ గౌన్స్కి డిజైన్ చేసుకోవడం. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.